తిందామా మచ్చాకు స్వాగతం సుస్వాగతం. వేడి వేడి అన్నంతో రుచికరమైన చేపల పులుసు తింటే ఎలాగుంటే చెప్పండి. ఆ టేస్టే వేరే లెవెల్ అండి. ఈరోజు అయితే మీకోసం బొచ్చుతో మంచి రుచికరమైన చేపల పులుసు అయితే చేయబోతున్నానండి. ఈరోజు మన చేపల పులుసుకి అయితే నేను కేజీన్నర బొచ్చు తీసుకున్నానండి. చూసారా, ఇలాగ ఈ విధంగా రౌండ్గాను అన్నీ కూడాను పెద్ద ముక్కలు కట్ చేయించుకున్నాను. సో ఈ చేపలను అయితే నేను 4 నుంచి 5 సార్లు పసుపు ఉప్పు వేసి బాగా కడిగి నీసువాసన పోయినంత వరకు బాగా క్లీన్ చేసుకున్నానండి. 4 మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి. పెద్ద సైజు టమాటాలు ముక్కలు కట్ చేసి తీసుకున్నాను. ఒక 6 నుంచి 7 ఎండుమిరపకాయలు వాటర్లో నానబెట్టుకొని అవి కూడా ఇప్పుడు మనం మిక్సీకి తీసుకుందామండి. ఒక 20 వెల్లుల్లి రెమ్మలు, 2 ఇంచులు అల్లం మిక్సీ చేసి ఉల్లిపాయ టమాటా ముద్ద అయితే పక్కన పెట్టుకుందామండి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే ఇప్పుడు నానేసుకుందాం. ఇప్పుడైతే ఒక 100 ml ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మెంతులు అయితే వేసుకొని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో వేపుకుందామండి. పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే ముక్కల కింద కట్ చేసి వేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు అయితే ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లోనే బాగా వేగే వరకు వేపుకుందాం. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యండి. టమాటా ముక్కలు అయితే వేసుకుందాం. పెద్దవి ఒక టమాటా ముక్కలు చేసుకొని వేసుకుంటున్నాను. టమాటాలు ఉల్లిపాయలు బాగా వేగే కదండి. ఇప్పుడైతే మనం ఇందాక మిక్సీ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు టమాటా పేస్ట్ అయితే ఇప్పుడు వేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద బాగా వేపుకుందామండి. ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకున్నాం కదండి. ఇప్పుడైతే మనం ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకుందామండి. టమాటా ఉల్లి ముద్ద అది చూసారా బాగా ఫ్రై అయింది. ఆయిల్ అది సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఉప్పు పసుపు కారం అన్నీ వేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ సాల్ట్, టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, జీలకర్ర ధనియాల పౌడర్. ఒక 5 నిమిషాల పాటు ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకుందామండి. వంకాయ బెండకాయ ముక్కలు వేసుకొని బాగా వేపుకుందామండి. మా వీడియో అయితే నచ్చితే మా వీడియోకి అయితే ఒక లైక్ చేసుకోండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వంకాయ బెండకాయ ముక్కలు అయితే బాగా ఫ్రై అయ్యండి. ఇప్పుడైతే చింతపండు మొగ్గ అయితే వేసుకుందామండి. 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ ఫిష్ మసాలా అయితే వేసుకుందామండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద మరగపెడతాం. పులుసు అయితే బాగా మరిగింది కదా. ఇప్పుడు చేప ముక్కలు అయితే వేసుకుందామండి. ముందుగా అయితే బుర్ర ముక్కలు అయితే వేసుకుందామండి. చేప ముక్కలను అయితే ఇప్పుడే గరిటెతో బాగా కలుపుకుందామండి. మళ్ళీ తర్వాత కలుపుకుంటే చేప ముక్కలు అనేది ముక్కలు అయిపోతుంది. కొంచెం బెల్లం అయితే వేసుకుందామండి. పులుసు మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొంచెం చేత్తో ఈ విధంగా కలుపుకుందామండి మొత్తం చేపల పులుసు. మన చేపల పులుసు అయితే ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడికింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడకబెట్టుకుందామండి. ఇంకోసారి కొంచెం ఇలాగా మొత్తం అంతా కలుపుకుందాం. ఎంత రుచికరమైన మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చేపల పులుసు ఎప్పుడైనా సరే వెంటనే తినేకంటే మధ్యాహ్నం వండుకుంటే రాత్రి వండుకుంటే మార్నింగ్ మంచి వేడి అన్నంతో తింటే ఉంటుందండి. ఆ టేస్టే వేరే లెవెల్ అండి. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరో మంచి వీడియో అయితే కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ యువర్ ప్రదీప్.